నమస్తే, నేను మీ అశ్విని కుమార్. దాదాపు 2024 లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎవరూ ఊహించినట్టుగా బీజేపీకి 8 పార్లమెంట్ స్థానాలు ఇచ్చారు. అసెంబ్లీ స్థానాల్లో దాదాపు ఎక్కువ గెలుచుకుంటుందనుకున్నారు బీజేపీ. చాలా వరకు కూడా సీట్లు తగ్గినాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. క్రాస్ ఓటింగ్లు అక్కడక్కడ జరిగినాయి. ఎందుకు కాంగ్రెస్ ఓటుకి వెళ్ళింది, బీఆర్ఎస్ ఓటు వెళ్ళింది, అదంతా తర్వాత మాట్లాడుకుందాం. ఏదైనా కూడా 8 అసెంబ్లీ స్థానాలకి పరిమితం చేశారు కాషాయ పార్టీని. తెలంగాణలో 117 అసెంబ్లీ స్థానాల్లో మనం పోలింగ్ ప్యాటర్న్ అంతా చూసుకుంటే, డెమోగ్రఫీ చూసుకున్నా కూడా దాదాపు 30% ఓటు షేర్ ఎవరికి వస్తే వాళ్ళు అధికారంలోకి వస్తారన్నది ఒక క్లారిటీ. ఎందుకంటే ముక్కోణ పోటీ నడుస్తుంది తెలంగాణలో. ఆ ముక్కోణ పోటీల్లో దాదాపు 30% పైన ఓటు షేర్కి ఎవరికి వస్తే వాళ్ళు అధికారంలోకి వస్తారు రాబోయే రోజుల్లో అనేదైతే ఒక క్లారిటీ ఉంది జాతీయ పార్టీలకి, అట్లాగే ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్కి కూడా. 2024 లోక్సభ ఎన్నికలు అయిపోయాక దాదాపు మోమాటం లేకుండా చెప్పచ్చు, వెనకబడిన పార్టీ తెలంగాణలో ఏదో అంటే బీజేపీ అని. వాళ్ళు సంతృప్తి చెంది ఉండొచ్చు. 8 పార్లమెంట్ స్థానాలు ఇచ్చారు తెలంగాణ ప్రజలు. ఇంకా మనకి తెలంగాణతో ప్రస్తుతం మనకి పెద్ద పని లేదు. పార్లమెంట్ సభ్యులందరూ కూడా చాలా వరకు అదపా ఎక్కడో కనబడుతూ ఉంటారు. అసలు అసెంబ్లీ అభ్యర్థులు లేదా ఎమ్మెల్యేలు, గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ఓడిపోయిన అభ్యర్థులు ఎవరో కూడా తెర మీద మనకి పెద్దగా కనబడట్లేదు 2023 డిసెంబర్ తర్వాత. అసెంబ్లీ సెక్షన్స్ ఉన్నప్పుడు చూసాము, మాట్లాడాలి కాబట్టి ఏదో అసెంబ్లీలో 1-2 మాటలు మాట్లాడారు. తర్వాత మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. తర్వాత కూడా అసెంబ్లీకి సంబంధించి పోటీ చేసిన అభ్యర్థులు కానీ లేదా గెలిచిన అభ్యర్థులు పెద్దగా తెర మీద మనకు కనపడరు. తెలంగాణ బీజేపీలో అందరికీ తెలిసిందే, బహిరంగ రహస్యమేది అంటూ ఏమీ లేదు. దాదాపు ఇంటర్నల్ పాలిటిక్స్ ఎలక్షన్ల ముందు కూడా మొదలైనవి, తర్వాత కూడా ఎన్నికల ఫలితాల తర్వాత కూడా నడుస్తూనే ఉన్నాయి. ఎవరి దారి వాళ్ళదే, ఎవరి గ్రూపులు వాళ్ళవే, ఎవరి జిల్లాలు వాళ్ళవే, ఎవరి లోపాయికారి ఒప్పందాలు వాళ్ళవే. పార్టీ ఏమైపోయినా పర్వాలేదు. దాదాపు సభ్యత్వం కింద 50 లక్షలు టార్గెట్ పెడితే ప్రస్తుతానికి వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం 35 లక్షలు టచ్ అయింది అని చెప్తున్నారు. కానీ మనకి పెద్దగా ఎక్కడా కూడా కనబడదు సభ్యత్వ సమూహ కార్యక్రమం. ఇంకా మిగతాది లోకల్గా రాష్ట్రానికి సంబంధించి మాట్లాడాల్సి వస్తే, రాష్ట్రానికి ప్రస్తుతానికి బీజేపీలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎవరవుతారు అనే దాని మీద ఎక్కువ చర్చ నడుస్తుంది తప్ప, గ్రౌండ్ వర్క్లో ఏ నాయకుడు పనిచేస్తున్నాడు, ప్రజలకి అందుబాటులో ఎవరుంటున్నారు లేదు, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల మీద కానీ వాళ్ళు ఇచ్చిన హామీల మీద కానీ పోరాటాలు ఎవరు చేస్తున్నారో ఎలా చేద్దామనేది ఒక గ్రూప్ డెసిషన్ ఎక్కడా కనబడదు మనకి. ఇక్కడ బీజేపీ కూడా పూర్తిగా దెబ్బతింటానికి కారణం ఎక్కువగా బీజేపీ నాయకులు లేదా గెలిచిన వాళ్ళు ఎక్కువగా కరీంనగరు, నిజామాబాదు లేదా గ్రేటర్ హైదరాబాదు, ఆదిలాబాద్ ఈ తెలంగాణ వైపు ఉంటారు. కానీ దక్షిణం ఎప్పుడు అనుకుంటున్నట్టే ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్ ఇటువైపు ఎక్కడా కూడా ఫోకస్ కనబడదు పార్టీది. దాదాపు అసెంబ్లీకి పోటీ చేయడానికి లేదా పార్లమెంట్కి ఎక్కడ అభ్యర్థులు దొరికారు. కానీ ఆ అభ్యర్థులు ఓడిపోయాక కూడా ఎక్కడ మనకి మళ్ళీ పార్టీని పటిష్టం చేద్దాం అన్నది కూడా ఎక్కడ కనబడదు తెలంగాణ బీజేపీలో. బండి సంజయ్ ఒక క్లారిటీ ఇచ్చారు, కేంద్ర మంత్రిగా ఉన్నాను నేను, సో నేను ఈసారి బీజేపీ అధ్యక్షుడిగా రేసులో లేను అని. ఇక ఆయన స్టేట్మెంట్ ఇచ్చే ముందు వరకు కూడా బండి సంజయ్ పేరు కూడా బాగా తెర మీదకి వచ్చింది. మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆయన ఆశిస్తున్నాడు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ అయితే నాకే ఇవ్వాలంటున్నాడు ఆయన. డీకే అరుణ నేను రేసులో ఉన్నానంటుంది. ఈటెల రాజేందర్ నేను కూడా వేరే పార్టీ నుంచి వచ్చాను, పార్టీ కోసం కష్టపడ్డాను, నేను కూడా రేసులో ఉన్నాను అంటూ కూడా ఆయన సహచరులు అందరూ చెప్తున్నారు. ఎవరికి వాళ్ళు మేము తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు అవుతామనే చెప్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో పార్టీని పటిష్టపరచడానికి ఎక్కడ కూడా మనకి నాయకుడు కనబడ్డు. ఒక పక్క బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికలు తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా డైల్యూట్ అయింది పార్టీ. ప్రజల్లోకి వెళ్తున్నారు అనుకుంటున్నారు కానీ ప్రజల్లో అంత రెస్పాన్స్ కనబడట్లేదు. కాంగ్రెస్ చాలా క్లారిటీ కనబడుతుంది, బీఆర్ఎస్ని పూర్తిగా తొక్కేయాలి, అణిచివేయాలని, వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఉండకూడదని. అలాంటప్పుడు కాంగ్రెస్ వైఫల్యాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది బీజేపీయే. ఆ ఛాన్స్ పోగొట్టుకుంటోంది. ఎందుకంటే కాంగ్రెస్ ఏం ఎత్తుగడలు వేస్తుందో చూద్దాము, వేచి చూసే ధోరణి అని చెప్పి జవాబు దాటివేస్తున్నారు బీజేపీ నాయకులు. కానీ పార్టీని ఎట్లా ఎక్స్పాండ్ చేయాలి, 8 స్థానాల దగ్గర ఎందుకు ఆగాము అసెంబ్లీకి సంబంధించి, 117 స్థానాలను ఎట్లా ఫోకస్ పెట్టాలి, రేపొద్దున జమిలీ ఎన్నికలు వస్తే ఎట్లా ఎదుర్కోవాలి, లేదు
సాధారణ ఎన్నికలు 2028లో వస్తే ఎట్లా ముందుకెళ్ళాలి అనేది ఆలోచన ప్రణాళిక ఎక్కడా కనబడదు జాతీయ నాయకత్వం హెచ్చరించేంతవరకు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా వెళ్ళారు, బండి సంజయ్ కేంద్ర మంత్రిగా వెళ్ళారు. ఆ జిల్లాల్లో స్పేస్ కనబడుతోంది. గ్రేటర్ సికింద్రాబాద్కి సంబంధించి, అట్లాగే కరీంనగర్కి సంబంధించి ఎవరికి వాళ్ళు లోపాయి గారుగా ఒకళ్ళు అధికార పార్టీ కాంగ్రెస్తో పొత్తు, ఇంకొకళ్ళు బీఆర్ఎస్తో పొత్తులో కనబడుతున్నారే తప్ప బీజేపీని పటిష్టపరుద్దాం, ముందుకు తీసుకెళ్దామని ఎక్కడ కనబడట్లేదు మనకి తెలంగాణలో. 8+8 88 అవుతుంది అని స్టేట్మెంటే తప్ప సోషల్ మీడియాలో బయట మాత్రం బహిరంగంగా ఎక్కడా కూడా మనకి దానికి సంబంధించిన ప్రణాళిక కూడా కనపట్లేదు తెలంగాణ బీజేపీలో. బీజేపీ క్లియర్గా చెప్పచ్చు, అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో చతికిలు పడిందని. మూసీ రివర్ ఫ్రంట్, మూసీకి సంబంధించి ఎంపీలంతా కూడా బీజేపీ వాళ్ళు నిద్రలు చేస్తున్నారు. మూసీది అదంతా ఫోటో సెక్షన్ కింద అంటున్నారు, ప్రజలు పెదవి విరుస్తున్నారు. డిసెంబర్ నుంచి పాదయాత్ర అంటున్నారు. ఆ పాదయాత్ర కూడా కలిసికట్టుగా వెళ్తారా లేదా అనేది మనం వేచి చూడాల్సిందే. అవతల కాంగ్రెస్ పార్టీ సంవత్సర పరిపాలన ఈ విజయోత్సవ సభలు అంటూ చేస్తుంటే ఎక్కడ వాళ్ళు ఏం చేయలేదు, ప్రజలకి ఏం నెగిటివ్ ఉంది అన్నది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన సమయం బీజేపీ అంతర్గత పోరుతో సతమతమవుతోంది. మనం ప్రస్తుతానికి చూస్తున్నాము. ఎంతసేపటికి మళ్ళీ రిపీట్గా చెప్పాలంటే ఉత్తర తెలంగాణలో బీజేపీ బలపడింది. ఎప్పటి నుంచో ఉత్తర తెలంగాణలోనే ఉంటుంది బీజేపీ పార్టీ. దక్షిణానికి లేదా గ్రేటర్ హైదరాబాద్లో ఎట్లా ఎక్స్పాండ్ చేయాలనేది చూడాలి. రాజాసింగ్ పేరు వినబడుతోంది, కినుకు వహించాడని, బీజేపీ నుంచి ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చని. హైదరాబాద్ పార్లమెంట్కి పోటీ చేసిన మాధవీలత అయితే వేరే రాష్ట్రాలకు ప్రచారానికి వెళ్తున్నారు తప్ప హైదరాబాద్లో బీజేపీని ముందుకు ఎలా తీసుకెళ్లాలి అనే ఆలోచనలో లేదు ఆవిడ. మనం దాదాపు అన్ని అసెంబ్లీకి పోటీ చేసిన అభ్యర్థులను తీసుకున్నా, లేదు పార్లమెంట్కి పోటీ చేసిన అభ్యర్థులను తీసుకున్నా కూడా రిజల్ట్స్ తర్వాత మాత్రం ఎక్కడా కూడా అంత యూనిటీ కనబట్టలేదు నాయకుల్లో. ఈటల రాజేందర్కి ఇస్తే మాకు ఇష్టం లేదు అంటూ ఒక వర్గం చెప్తోంది, లేదు రఘునందన్కి అంత క్యాపబిలిటీ లేదని ఇంకొక వర్గం చెప్తుంది. అంతే తప్ప హైకమాండ్ నిర్ణయమే. పాత బీజేపీ, ఇదివరకు బీజేపీ హైకమాండ్ ఏది చెప్తే అదే చేస్తామనేవాళ్ళు ఆ మాటను ఇప్పుడు దాటేస్తున్నారు, ఖండిస్తున్నారు. అంతా మేమే అన్నట్టుగా తెలంగాణలో బీజేపీ నాయకులు ప్రవర్తిస్తున్నారు. తెలంగాణలో బీజేపీ ఎట్లాగే నడిస్తే బీజేపీ తెలంగాణలో ఆ రాష్ట్రంలో అధికారంలో రావటం ఒక కలగానే మిగిలిపోతుంది అన్నది గుర్తుపెట్టుకోవాలి. రాబోయే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ పొలిటికల్ కంపల్షన్ తప్పదు. అది కాంగ్రెస్తో అన్నా కలవాలి, లేదా బీజేపీతో అన్నా కలవాలి, లేదా పొత్తులో అన్నా వెళ్ళాలి. అలాంటి అవకాశాలు నడుస్తున్నప్పుడు బీజేపీ కాంగ్రెస్కి కౌంటర్గా ఎదగాలంటే గ్రౌండ్ లెవెల్కి వెళ్ళాలి, గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళాలి, కేంద్రం తీసుకొచ్చిన పథకాల గురించి చెప్పాలి, ఇక్కడ బీజేపీ ప్రభుత్వం వస్తే ఏం జరుగుతుందో చెప్పాలి, గత బీఆర్ఎస్ పాలన వైఫల్యాలను ఎండగట్టాలి, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సంవత్సర పాలనలో ఏం చేయలేకపోయింది అన్నది ప్రజల్లో ఎండగట్టాలే తప్ప మాకు బీజేపీ అధ్యక్షుడు పదవి ఇచ్చాక మమ్మల్ని మించిన వాళ్ళు లేరు, మేము బీజేపీ అధ్యక్షుడు అయితే రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తాం, ఇవంతా కూడా పేపర్ స్టేట్మెంట్ల వరకే తప్ప ఎక్కడ కూడా ఏ జిల్లాల్లోకి వెళ్ళినా కూడా బీజేపీ గురించి మాట్లాడుకుంటున్న వాళ్ళు తగ్గిపోయారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత. సో నా సూటిగా తెలంగాణ బీజేపీ నాయకులకి ఇదే, మీరు కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల్ని కప్పిపుచ్చుతున్నారా, లేదా ఎండగట్టడానికి మీ దగ్గర ఉన్న ప్రణాళికలు ఉన్నాయా, ముందుకెళ్దాం అనుకుంటున్నారా? సోషల్ మీడియాలో మీరు ఎక్కడో వారం రోజులకు ఒక పోస్ట్ పెట్టి చాలు మేము సోషల్ మీడియాని మెయింటైన్ చేస్తున్నాము, పర్ఫెక్ట్గా ఉన్నాం అనుకుంటున్నారా? కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ మీకు బీ టీము అనుకున్నప్పుడు మీరు ఇస్తున్న స్టేట్మెంట్లు బాగుంటున్నాయి, కానీ ప్రజల్లోకి వెళ్ళటానికి మీరు ఎందుకు మొహమాట పడుతున్నారు? ఎంతసేపటికి మూసీ మీద కూర్చుంటున్నారు, మూసీ నది గురించే మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు ఇచ్చిన హామీలు వైఫల్యాలు, వాళ్ళు ఇచ్చిన హామీల గురించి ఎక్కడా కూడా ఆచరణలో కనబడినప్పుడు వీధి పోరాటాలు చేసిన వాళ్ళు 2023 అసెంబ్లీ ఎన్నికల దాకా, ఇప్పుడు అదంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? నిజంగానే ప్రజలు అనుకుంటున్నట్టుగా బీజేపీ 3 వర్గాలుగా చీలిపోయిందా? ఒక వర్గం కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుందా, ఒక వర్గం బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుందా, ఒక వర్గం మాకెందుకులే జరిగేది ఎన్నికల నాటికి చూద్దాంలే అని సైలెంట్గా ఉన్నారు, ఆ వర్గంతో ఉన్నారా? ఇదంతా కూడా తెలంగాణ బీజేపీ క్యాడర్ అడుగుతోంది. సమాధానం చెప్పాల్సిన అవసరం తెలంగాణ బీజేపీ నాయకులకు ఉంది. థ్యాంక్ యూ.